అధినేత చంద్రబాబు నాయుడు రూట్ మార్చేశారు. గతంలో అధికారంలో ఉంటే ఒక రకం, ప్రతిపక్షంలో ఉంటే మరో రకం అనే అభిప్రాయాన్ని తుడిచిపెట్టేస్తున్నారు. గతానికి భిన్నంగా యాక్షన్ ప్లాన్ తీసుకొస్తూ కొంత పార్టీ నేతలకు సైతం కొత్త వెర్షన్ ని పరిచయం చేస్తున్నారు. నా రూట్ సపరేట్ అని చాటుకుంటూ కార్యకర్తలైనా నేతలైనా ఎవరైనా సరే తప్పు చేస్తే ఉపేక్షించేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించడం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. అధికారంలోంటే ఒక రకం, ప్రతిపక్షంలోంటే మరో రకం. ఇది గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి తరచూ చెప్పుకునే అభిప్రాయం. అధికారంలో ఉన్నప్పుడు ఆయన దృష్టంతా పాలనపైనే ఉండేది. 2 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అభివృద్ధిని పరుగులు పెట్టించి హైటెక్ సీఎం అనిపించుకున్నారు. 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా విడిపోయిన ఏపీలో అభివృద్ధికి కృషి చేశారు. పట్టిసీమ నిర్మించి పోలవరం పనులు పరుగులు పెట్టించి రాజధాని అమరావతికి పునాదిరాయి వేసి ఒక రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 4ఓసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వ్యవహార తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలన్నీ చంద్రబాబును బాగా ప్రభావితం చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందుకే మార్పు ఎక్కువగా వచ్చిందంటూ గతానికి భిన్నంగా యాక్షన్ ప్లాన్ కొనసాగుతూ సొంత పార్టీ నేతలకు సైతం కొత్త వెర్షన్ ని పరిచయం చేస్తున్నారు. తను రూటే సెపరేట్ అని నిరూపించారు. ఒకవైపు వరదల విపత్తుతో ప్రజలు అవస్థలు పడుతున్న తరుణంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం నిర్వాకం తీవ్ర వివాదంగా మారింది. టీడీపీకి చెందిన ఒక మహిళ నేత తన మీద ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డారని మీడియా వేదికగా వీడియోలతో సహా బయటపెట్టారు. తిరుపతిలోని భీమాస్ హోటల్లోని రూమ్ నెంబర్ 109 వ్యవహారాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. తనను బెదిరించి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. ఎవరికైనా చెబితే తన కుటుంబాన్ని చంపేస్తానని హెచ్చరించారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 3 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని చెబుతూ చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టినట్లు వెల్లడించడం విశేషం. ఈ ఘటన రాజకీయంగా పెను దుమారం రేపింది. టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కు సైతం తనపై జరిగిన అఘాయిత్యం గురించి లేఖను రాశారు. ఈ వ్యవహారం మీద చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన మీద చంద్రబాబు సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తుంది. గతంలోనూ ఈ తరహా వ్యవహారాల మీద గట్టి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు చెబుతూ వచ్చారు. పార్టీ నేతలు తప్పు చేస్తే క్షమించనని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు ఈ ఘటన మీద కూడా వెంటనే స్పందించి చట్టపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారం మీద తనకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆదేశిస్తున్నట్లు సమాచారం. పాలన వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా ఏపీ టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిమాణాలను నిశితంగా గమనిస్తూ నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారాయన. అదే సమయంలో పార్టీ లైన్ దాటుతున్న నేతలను హెచ్చరిస్తున్నారు. ఇటీవలే ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు సంపాదించుకున్న మంచి పేరు 2-3 ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా దెబ్బతింటుందని, పేపర్ల నిండా వారు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు రావటం అందరికీ చెడ్డ పేరు తెస్తుందని వ్యాఖ్యానించారు. అందుకే జిల్లాలో ఎమ్మెల్యేలను గైడ్ చేయాల్సిన బాధ్యత మంత్రులకు అప్పగించారాయన. ఇక మీదట ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా ఆ జిల్లా మంత్రులే సమాధానం చెప్పాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఎక్కడ ఎలాంటి గొడవ జరిగినా అందులో టీడీపీ ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నా అక్కడికక్కడే హెచ్చరించేలా మంత్రులకు పవర్స్ ఇచ్చారు. ఆ విషయాలను తన దృష్టికి కూడా తీసుకురావాలని సీఎం సూచించారు. వైసీపీ మాదిరిగా టీడీపీ ఉండబోతుందని చెప్పకనే చెప్పారు. వైసీపీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి వచ్చిందంటే అందుకు కారణం అలాంటి ఘటనలేనని, ఆ తరహాలో ఘటనలు టీడీపీలో జరిగితే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఉపేక్షించబోనన్న చంద్రబాబు ఆడబిడ్డల విషయంలోనూ అసలు తగ్గేదే లేదంటూ వెంటనే సదరు ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోవడం, పూర్తిస్థాయిలో నివేదిక అందించాలని ఆదేశించడం చూసి సామాన్యులు మొదలు నాయకుల దాకా అందరూ అప్రమత్తమయ్యారు. చంద్రబాబు రంగంలో దిగారంటూ కితాబిస్తున్నారు.